Tired of skyrocketing electricity bill of your home, factory or commercial space? Switch to solar power with AB Solar Power System. Cut your electricity bill up to 100%. Book a free consultation by our experts team. AB Solar Power Systems. Zero your electricity bill by powering a cleaner tomorrow. అసీం మునీర్కు ట్రంప్ ఎందుకంత విలువనిచ్చాడు? ప్రత్యేకంగా లంచ్ హోస్ట్ చేయడమే కాకుండా మీటింగ్ అయ్యాక ఐఎమ్ హానర్డ్ టు మీట్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ అని ట్రంప్ వ్యాఖ్యానించాడు. సో ఒక దేశాధ్యక్షుడు, అది కూడా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశమైన అమెరికా అధ్యక్షుడు ఒక పనికిమాలిన దేశ సైన్యాధిపతిని కలవడం గౌరవంగా భావిస్తాడా? ఇట్ ఈస్ అన్ హానర్ టు మీట్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్. సో వాస్తవంగా కంపారిజన్ తీసుకుంటే జో బైడెన్ 4 ఏళ్ళు ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ను కేర్ కూడా చేయలే. సో ట్రంప్ మరి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఏ దేశాధ్యక్షునికో లభించాల్సిన హోదా ఒక సైన్యాధిపతికి ఎందుకు ఇచ్చాడు ట్రంప్ వ్యూహం ఏంటి అనే దానికి అనేక థియరీస్ వస్తున్నాయి. ఆ థియరీస్లో ఒకటి, ట్రంప్ ప్రైవేట్ బిజినెస్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి అనేది ఒక థియరీ. అంటే ట్రంప్ కంపెనీస్తో పాకిస్తాన్ వ్యాపార సంబంధాలు పెట్టుకుంది. ఇటీవల ట్రంప్ ఫ్యామిలీ 60% పార్ట్నర్గా ఉన్న ఓ క్రిప్టో కంపెనీతో పాకిస్తాన్ ప్రభుత్వం డీల్ పెట్టుకుంది. కానీ వాస్తవంగా పాకిస్తాన్తో ఫ్యామిలీ బిజినెస్ డీల్స్కు ట్రంప్ పిలిచి వైట్ హౌస్లో కూర్చుని మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఎవరినో ఒకరిని పంపిస్తే ఆ పని కాస్త అయిపోతుంది. సో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి ఇంత రిగార్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ట్రంప్ ఫ్యామిలీ బిజినెస్ కావాలనుకుంటే. అందువల్ల ఆ థియరీ ఎంతవరకు నిజమనేది క్వశ్చన్ మార్క్. ఇక రెండవ థియరీ ఏంటి అంటే, అఫ్కోర్స్ మొదటి థియరీని మనం కొట్టిపారేయలేము. ఖచ్చితంగా పాకిస్తాన్తో ట్రంప్కున్న ఈ ఫ్యామిలీ వ్యాపార బంధం పాకిస్తాన్ పట్ల సాఫ్ట్ కార్నర్కు ఒక కీలక అంశం, అందులో డిస్ప్యూట్ లేదు. కానీ ఆ కారణం కొరకే అసీం మునీర్ వైట్ హౌస్లో అంత గౌరవం ఇచ్చాడా అంటే కాదు అని కొంత వాదన మనకు వినపడుతుంది. ఇక రెండవది ఏంటంటే, అసీం మునీర్ ట్రంప్కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని అన్నాడు. అందుకే క్విడ్ ప్రోకో అని. అసీం మునీర్ ఏమైనా నోబెల్ ప్రైజ్ ఇప్పిస్తాడా? అసీం మునీర్ నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటే ఎవరికైనా ఇవ్వాలంటే వస్తుందా? ఒకవేళ నాకు అంత సీనే ఉంటే తనకే ఇప్పించుకున్నట్టు. సో అందువల్ల ట్రంప్కు అసీం మునీర్ రికమెండేషన్ అవసరం లేదు నోబెల్ ప్రైజ్కు. ఆ థియరీ కూడా నిజమై ఉండదు. ఇక థర్డ్ థియరీ ఏంటంటే, పాకిస్తాన్ చైనా నెక్సెస్ను బ్రేక్ చేయడం. ఈ థియరీ పాసిబుల్, కానీ ఇప్పుడు అర్జెంటుగా ఇప్పుడే అసీం మునీర్తో మాట్లాడాల్సిన అంశం కాదు. ఎందుకంటే పాకిస్తాన్ చైనా నెక్సెస్ ఈజ్ ఎ లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్. ఇలా కొత్తగా వచ్చిన నెక్సెస్ కాదు, అది ఇయర్ పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసుకునే ఆర్మ్స్లో 81% చైనీస్ ఆర్మ్సే. అందువల్ల ఇప్పుడు అసీం మునీర్ను ఈ సమయంలోనే పిలిచే అర్జెంట్ సిచ్యువేషన్ కాదు అది. డెఫినెట్గా పాకిస్తాన్ కూడా తన స్ట్రాటజిక్ ఎంబ్రేస్ కౌగిల్లో ఉంచుకోవాలని అమెరికా ప్రయత్నిస్తుంది. కానీ చైనాకు పాకిస్తాన్కు ఉన్న డీప్ నెక్సెస్ రీత్యా అమెరికాకు తెలియంది కాదు, ఇప్పుడు ప్రెషర్ పెట్టినా పాకిస్తాన్ చైనాను డీకపుల్ చేసుకోదు, ఆ నెక్సెస్ అంత సులభంగా పోదు అని. అందువల్ల ఇప్పుడు అసీం మునీర్ను పిలిపించి చెప్తే అయ్యే పని కాదు, కానీ అదొక ఎజెండాగా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది పాకిస్తాన్తో డీల్ చేసేది. ఇక ఇప్పుడు అసీం మునీర్ని కలవటానికి ఉండే అర్జెన్సీ ఏంటి అన్న దగ్గర ఇరాన్ ఫ్యాక్టర్ ముందుకు వస్తుంది. ఎందుకంటే ఇరాన్తో దాదాపు ఆప్షన్ పెట్టుకొని ఉన్న ట్రంప్ ఒకవేళ టాక్స్ కనుక ఫెయిల్ అయితే న్యూక్లియర్ టాక్స్ వెంటనే యుద్ధానికి దిగుతాడు అని కూడా స్పెక్యులేషన్ వస్తుంది. ఆ యుద్ధానికి దిగే సమయంలో పాకిస్తాన్ వ్యూహాత్మక సపోర్ట్ అమెరికాకు అవసరము. అంటే పాకిస్తాన్ ఎయిర్ బేసెస్, పాకిస్తాన్ రేవులు, పోర్ట్స్, అలాగే ఈవెన్ ఫ్రమ్ గ్రౌండ్ ఆల్సో. అంటే ఈ వార్ ఎంత దూరం పోతుంది, ఎంతకాలం పోతుందో ఎవరూ చెప్పలేరు. కనుక ఇఫ్ ట్రంప్ డిసైడ్స్ టు ఎంటర్ ఇన్ టు దిస్ వార్,
ఇట్ మే బీ ఎ లాంగ్ స్టాండింగ్ వార్ ఆల్సో, నో బడీ నోస్. అందువల్ల పాకిస్తాన్ స్ట్రాటజిక్ సపోర్ట్ అవసరమని ఇటీవల ఇరాన్కు చెందిన టాప్ జనరల్ క్లెయిమ్ కూడా చేశాడు. ఇజ్రాయెల్ కనుక మా పైన అణుబాంబులు వేస్తే మాకు అణుబాంబు లేదు, కానీ పాకిస్తాన్ మా తరఫున ఇజ్రాయెల్ పైన అణుదాడి చేస్తుందని. అందువల్ల ఇస్లామిక్ కంట్రీస్లో అణ్వస్త్రాలు కలిగిన దేశం పాకిస్తాన్. అందువల్ల ఇరాన్ పైన గనక వచ్చే కాన్ఫ్రంటేషన్లో తనకు డైరెక్ట్గా అమెరికాకు వచ్చిన లేదా తన మిత్రదేశమైన ఇజ్రాయెల్కు వచ్చిన పాకిస్తాన్ సపోర్ట్ అనేది కీలకం. పాకిస్తాన్ మరి ఎంత మేరకు సపోర్ట్ చేస్తుంది? దట్ ఈస్ అగైన్ $1 బిలియన్ క్వశ్చన్. ఎందుకంటే ఇజ్రాయెల్ చర్యల్ని, ఇరాన్పై దాడిని పాకిస్తాన్ ఖండించింది. చాలా క్లియర్గా పాకిస్తాన్ యాంటీ ఇజ్రాయలీ పొజిషన్ తీసుకుంది. కానీ మనం చూసాం కదా, ఆఫ్ఘనిస్తాన్లో తాము సృష్టించిన తాలిబాన్లపైకే పాకిస్తాన్ అమెరికాతో కలిసి యుద్ధం చేసింది. అందువల్ల పాకిస్తాన్ వైఖరి ఎలా మారుతుంది అనేది మనం తాలిబాన్ల విషయంలో చూసాం. అందువల్ల ఇప్పుడు ఇరాన్ విషయంలో పాకిస్తాన్ అమెరికాకు సహకరించదని ఏమీ మనం గ్యారంటీ ఇవ్వలేము. అందువల్ల పాకిస్తాన్ ఒక క్లైంట్ స్టేట్. సో ఇప్పుడు ఇరాన్ విషయంలో తమకు సహకరిస్తే, తమ మిలిటరీకి యాక్సెస్ ఇస్తే, కొన్ని మీడియా సంస్థలనైతే ఈవెన్ మిలిటరీ బేసెస్ కూడా అమెరికా ఏర్పాటు చేయదలుచుకుంది పాకిస్తాన్లో అని. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇండియా ఉంది, పాకిస్తాన్ ఉంది. ఇండియా ఆల్రెడీ అమెరికా వ్యూహాత్మక కౌగిల్లోకి వెళ్ళిపోయింది. మనము అమెరికాకు అనుకూలంగా, చైనాకు వ్యతిరేకంగా క్వాడ్లో ఉన్నాం, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికాతో కలిసి. అలాగే మిడిల్ ఈస్ట్ క్వాడ్గా పిలిచే I2U2లో ఉన్నాం. ఇండియా, ఇజ్రాయెల్, UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వీళ్ళతో మనం USA, ఈ 4 దేశాలతో I2U2లో ఉన్నాం. ఇది మిడిల్ ఈస్ట్ క్వాడ్ అంటారు. సో అమెరికన్ ఫారిన్ పాలసీలో సౌత్ ఏషియాలో ద పాలసీ ఆఫ్ డ్యూయల్ కంటైన్మెంట్ అంటారు. అంటే కాన్ఫ్రంటేషన్లు ఉన్న 2 దేశాలు తమ దగ్గరే ఉండాలి. అందులో భాగంగా ఆల్రెడీ భారతదేశం చైనా ఫ్యాక్టర్ వల్ల మనం చాలా దూరం వెళ్ళిపోయాం. అమెరికా స్ట్రాటజిక్ ఎంబ్రేస్లోకి, వ్యూహాత్మక కౌగిల్లోకి. ఇప్పుడు పాకిస్తాన్ను తెచ్చుకోవాలని. పాకిస్తాన్ పాత మిత్రుడే. ఎందుకంటే 1947లో ఇండిపెండెన్స్ వచ్చాక మనము నాన్ అలైన్ పాలసీ, అలీనోద్యమాన్ని విధానంగా ఎంచుకుంటే పాకిస్తాన్ అమెరికా నాయకత్వంలోని మిలిటరీ కూటమిలో చేరింది. సంటో, సీటో అని రకరకాల ట్రీటీస్లో, మిలిటరీ ట్రీటీలో భాగమైంది. ఒక రకంగా నాటోలో మెంబర్ కాలేదు, కానీ ఒక సిగ్నిఫికెంట్ నాన్ నాటో అలైగా పాకిస్తాన్ ఉంటూ వచ్చింది కోల్డ్ వార్ పీరియడ్లోనూ, ఆ తర్వాత కూడా. అందుకే అమెరికా వాంట్స్ ఇట్స్ ఓల్డ్ అలై పాకిస్తాన్, ఇట్స్ ట్రస్టెడ్ అలై. అందులో తన అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ కస్టమర్ కూడా. సో అందుకే అసీం మునీర్ను పిలిపించాల్సిన అర్జెన్సీ అమెరికాకి ఏర్పడింది అని. మరి పాకిస్తాన్ అంగీకరిస్తుందా? అంగీకరించడానికి అవకాశం ఉంటుంది. ఒక చైనాతో నెక్సెస్ వదులుకోవాలి, రష్యాకు దూరంగా ఉండాలి అనే కండిషన్స్లో పాకిస్తాన్ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్, చైనాల మధ్య నెక్సెస్ చాలా బలమైంది కనుక. కానీ పాకిస్తాన్కు బాగా తెలిసిన విద్య ఏంటంటే అటు అమెరికాతో లబ్ధి పొందడం, ఇటు పాకిస్తాన్తో లబ్ధి పొందడం. సరే, ఇటు చైనాతో లబ్ధి పొందడం. ఇది పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడుతుంది ఇప్పటి వరకు. ఈ డబుల్ గేమ్ చాలా చాకచక్యంగా ఆడగలుగుతుంది. మనం తాలిబాన్ విషయంలో చూసాం. తాలిబాన్ ముష్కరులకు పాకిస్తాన్లో ఆశ్రయం ఇస్తూ, ట్రైనింగ్ ఇస్తూ, శిక్షణ ఇస్తూ ఒకవైపు, మరోవైపు అమెరికాతో కలిసి తాలిబాన్లతో యుద్ధం చెప్పారు. సో ఈ డబుల్ స్టాండర్డ్ పాకిస్తాన్ కొత్త కాదు. అందువల్ల ఇప్పుడు కూడా అదే డబుల్ స్టాండర్డ్ ఆడే ఆస్కారం ఉంది. అమెరికాకు తనతో అవసరం ఉంది, చైనాకు తనతో అవసరం ఉంది కనుక ఇద్దరితో ఏకకాలంలో కాపురం చేసే అవకాశం కూడా ఉంది పాకిస్తాన్కు. ఇది యుఎస్కు తెలిసినా కూడా తన వ్యూహాత్మక అవసరాల రీత్యా తెలియనట్టు యాక్షన్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మీడియాలో వస్తున్న జాతీయ, అంతర్జాతీయ మీడియాలో వస్తుంది ఏంటంటే పాకిస్తాన్ కనుక అమెరికాకు, ఇరాన్కు వ్యతిరేక వైఖరిలో సహకరిస్తే పాకిస్తాన్కు భారీ ఎత్తున నజరానా ట్రంప్ ప్రకటించాడు అని. ఏంటా నజరానా అంటే మ్యాసివ్ డిఫెన్స్ సపోర్ట్. అంటే 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్సు,
అడ్వాన్స్డ్ మిసైల్ సిస్టమ్స్ ఇస్తానని ప్రామిస్ చేశాడని. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి అర్థమైంది తన వీక్నెస్ ఏంటి అని. ఎందుకంటే చైనీస్ మేడ్ ప్లేన్లతో భారతదేశం పైన అటాక్ చేసింది. కానీ మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, మన రష్యా నుంచి మనం కొనుగోలు చేసిన S-400 అలాగే మన ఆకాశ్ మిసైల్స్ చైనీస్ మేడ్ ప్లేన్లను తట్టుకుని నిలబడ్డాయి. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ డెస్పరేట్లీ నీడ్స్ మచ్ పవర్ఫుల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ టు పెనట్రేట్ ఇన్ ఇండియన్ స్కైస్. అంటే భారతదేశ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఛేదించి మనపై దాడి చేస్తానికి ఇప్పుడు అమెరికా అడ్వాన్స్ ఫైటర్స్, అడ్వాన్స్ మిసైల్స్ పాకిస్తాన్ కావాలి. ఎందుకంటే మనం బ్రహ్మోస్ రుచి చూపెట్టాం నూర్ఖాన్ బేస్ వద్ద. అందువల్ల పోస్ట్ ఆపరేషన్ సింధూర్కు పాకిస్తాన్ సిద్ధపడుతుంది. మీరు చూస్తుండండి, పాకిస్తాన్ మరోసారి ఈ రకమైన దుర్మార్గానికి పాల్పడ ఆశ్చర్యం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ జాగ్రత్తగా ఆపరేషన్ సింధూర్లో కాల్పుల విరమణ సాధించడం ద్వారా తనకు సమయాన్ని పొందగలిగింది. బయింగ్ టైం అంటారు. ఈ సమయంలో అమెరికాతో మరింత దగ్గరవుతుంది. అమెరికాతో మరింత మిలిటరీ సపోర్ట్ తెచ్చుకోబోతుంది. ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేస్తానని హామీ ఇచ్చాడని ఆల్రెడీ IMF వరల్డ్ బ్యాంక్ నుంచి రుణాలు ఇప్పించింది అమెరికా. అందువల్ల పాకిస్తాన్కు ఒక బిగ్ ఆఫర్ ట్రంప్ ఇచ్చాడు, మ్యాసివ్ మిలిటరీ సప్లైస్ కొరకు అని. పాకిస్తాన్ కూడా ఈ సమయంలో భారతదేశ ఎయిర్ సుపీరియారిటీని, ఈ ఆధిక్యతను కౌంటర్ చేయడానికి పాకిస్తాన్ డెస్పరేట్లీ నీడ్స్ ఇట్. అందుకే ఆల్రెడీ చైనా నుంచి మరింత ఆధునికమైన యుద్ధ విమానాలు కొంటుంది. ఇప్పుడు అమెరికా నుంచి కూడా మ్యాసివ్ సప్లైస్ కొంటుంది. అందువల్ల ఇరాన్తో అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్లో తన అవసరం ఉండి పాకిస్తాన్ అమెరికాతో లాభపడింది. చైనాతో అవసరం ఉండి అమెరికాతో లాభపడుతుంది. ఇప్పుడు ఇరాన్తో అవసరం ఉండి కూడా పాకిస్తాన్ లాభపడుతుంది. లాభపడితే తప్పేం లేదు, వాడి దేశం వాడు. కానీ ఆ సాధించిన బలాన్ని అలా మన దేశంపైకి ఎక్కుపెడుతుంది. అయినా మనకు మిత్రదేశం, మై డియర్ ఫ్రెండ్ అయిన డొనాల్డ్ ట్రంప్ మాత్రం పాకిస్తాన్ పట్ల వల్లమాలిన ప్రేమ చూపెడుతున్నాడు.